మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, గత శనివారం నుంచి శనివారం వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి తిరిగి శనివారం స్త్రీలు కూడుకొని దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, అనేక మాటలు ధ్యానించుకోవడానికి మనందరికి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి, మన కుటుంబాల్లో నెమ్మదిని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చి మళ్ళీ అనేక విషయాల నిమిత్తం ఆయన సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థన చేసుకొని నేను మాటలు వినగలిగే భాగ్యం దేవుడు మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో పరలోకమందున్న తండ్రికి శిరస్సు వంచి కృతజ్ఞత, స్తుతులు, ఆరాధనలు ఆయన పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఈ దినం కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకోగలుగుతున్నాం. దేవుని పిల్లారా, జీవము కలిగిన దేవుని పిల్లారా, ఈరోజు సంఘంలో కూర్చొని అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేయడానికి, యాచన చేయడానికి, గోజాడడానికి దేవుడు ఒక ఉద్యోగం లాంటి పని మనకిచ్చాడు. ప్రతి శనివారం మానక, ప్రతి బుధవారము మానక, ప్రతి ఆదివారము మానక ఆయన సన్నిధానంలో కూర్చొని అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేయడానికి ఒక యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా మనల్ని చేర్చి ఒక ఉద్యోగం ఇచ్చి మరి సంఘంలో మనల్ని నిలిపాడు, కూర్చోబెట్టాడు. కోచి దేవుని పిల్లరా, మరి ఈ ఉద్యోగంలోంచి చాలామంది తొలగిపోతున్నారంటే కారణం ఏమిటి? లేదా ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యేది అంటే సంఘంలో ఆత్మరక్షణ పొంది జాయిన్ అయినది మొదలుకొని చనిపోయేదాకా స్థిరంగా ఎందుకు కొంతమంది ఉండగలుగుతున్నారు? కొంతమంది సంఘంలో ఉంచి తప్పిపోవడానికి కారణం ఏంటి? ఏమై ఉంటుందని ఒక్కసారిగా మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లరా, మరి యేసుక్రీస్తు అని ఈ మహానుభావుడు సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఆయనకు కూడా సమాజముగా, సంఘముగా ఎంతమంది అంటే 12 మంది చక్కగా కూడుకున్నారు. దేవుని పిల్లారా, ఈ కూడుకున్న వాళ్ళల్లో 12 మందికి కూడా యేసుక్రీస్తు వారు ఒక ఉద్యోగం, ఒక బాధ్యత, ఒక పని అప్పగించాడు. ఏంటి ఆ పని అంటే వీళ్ళకి దురాత్మలు ఎలగొట్టే పని, ప్రార్థన చేసే పని, సువార్త ప్రకటించే పని, అనేకమైన అద్భుతాలు చేస్తూ యేసుక్రీస్తు వారికి పరిచర్య చేస్తూ ఆ మార్గంలో నడిచే ఒక పనినిచ్చాడు యేసుక్రీస్తు వారు. అయితే ఈ పనిలో పాలిభాగంగా ఉన్న యూదా ఇస్కరియోతును గురించి పరిశుద్ధ ఆత్ముడు బైబిల్లో మనకి ఏమని రాయించాడు అని మనం చూడగలిగితే దీని ద్వారా మనకి ఏదో దేవుడు పాఠం నేర్పాలనుకుంటున్నాడు. ఏంటి అది అని మనం చూడగలిగితే అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 20వ వచనములో రాయబడింది. దేవుని పిల్లారా, అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవరు కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం ఏరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉందంట. దేవుని పిల్లారా, అంటే అతని ఇల్లు పాడైపోవునుగాక, ఏమండి, దానిలో ఎవడు కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం ఏరొకడు తీసుకుండునుగాక. అంటే యూదా గారికంటే ఒక పని ఇచ్చాడంట దేవుడు, ఒక ఉద్యోగం ఇచ్చాడంట. అయితే విచిత్రం ఏంటంటే ఆయన ఇల్లు పాడైపోవునుగాక. పాడై ఎప్పుడు పోయిద్ది దేవుని పిల్లారా? మనం చూడగలుగుతాం. ఈ శరీరాన్ని మనం కోల్పోతే ఒక మహిమా శరీరం దేవుడు మనకిస్తాడు. మరి నరకానికి వెళ్ళే సంఖ్యలో శరీరాన్ని కోల్పోతే మహిమా శరీరం ఉండదు, కానీ నిత్యము ఏమంటే తన గృహాన్ని, తన నివాస స్థలం ఏంటంటే పరలోకాన్ని, ఆ పరలోకాన్ని వదులుకొని నిత్య నరకానికి వెళ్ళిపోవాలి అతడు అని చెప్తున్నాడు. తన ఇల్లు పాడైపోవునుగా కంటే పాడైపోయి ఆ గృహంలో ఇంకెవరు నివసించే అవకాశం కూడా లేదు, ఆడ ఉద్యోగం వేరే ఒకరికి ఇచ్చునుగా కానీ కూడా రాయబడింది. దేవుని పిల్లారా, ఇంకా మనం చూడగలిగితే ఒకసారి ఎందుకు ఈ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, ఎందుకు ఇల్లు పాడైపోయాడు, దానిలో ఎవరు ఉండలేకపోయారు, ఇతర ఉద్యోగం వేరే ఒకళ్ళకి ఎందుకు ఇచ్చేసాడు దేవుడని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఒక్కసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో మహానుభావుడని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. దేవుని పిల్లారా, ఏంటి అని మనం చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు. అంటే ఒక శిష్యుడు సంఘంలో చేరినప్పుడు, అంటే యేసుక్రీస్తులోకి బాప్తిసం పొందిన మనందరం కూడా యేసుక్రీస్తు వారి శిష్యులమే. ఇంకా మనం చూడగలిగితే సంఘంలో సేవకుడు లేదా బోధకుడు ఉంటాడు, లేదా కాపరి ఉంటాడు. ఈ కాపరికి సంఘములో ఆత్మీయంగా రక్షణ పొందిన మన అందరం ఎవరు అంటే శిష్యులము అని చెప్పుకోవచ్చు బోధకుడికి. అందుకని ఇక్కడ ఏం చెప్తుండంటే శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు అన్నాడు. అంటే
శిష్యుడు ఎప్పుడైనా సరే బోధకుడి కంటే అధికుడు కాదని ఎందుకు అంటున్నాడండి దేవుని పిల్లరా? ఈవాడు చూడండి, ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు పైన ఉద్యోగంలో వాడు చనిపోతేనే లేకపోతే రిటైర్ అయిపోతేనే కింద ఉద్యోగంలో వ్యక్తి పైన ఉద్యోగానికి వెళ్ళటానికి కుదిరిది దేవుని పిల్లారు. అంటే కింద ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పైన ఉద్యోగానికి వెళ్ళటానికి పైన వ్యక్తి రిటైర్ అయినా అవ్వాలి, లేకపోతే చనిపోవాలా. ఇప్పుడు సంఘంలో పరిస్థితి ఎలా ఉంది? నాయకుడు ఉండగానే శిష్యుడు బోధకుడు కంటే గొప్పవాడు కాడు అన్నాడు. అంటే శిష్యుడు బోధకుడు దగ్గర ఎప్పుడు నేర్చుకునేవాడిగా పనిచేసేవాడిగానే ఉండాలి దేవుని పిల్లారా. అదే ఈ సేవకుడు విశ్రాంతి తీసుకున్నా లేదా తనకు వయసు అయిపోయి చేయలేకపోయినప్పుడు ఈ శిష్యుడైన వాడేమయ్యాడంటే బోధకుడు స్థానంలోకి రావాలి దేవుని పిల్లారా. ఇది బైబిల్ చెప్తున్న రూలు, నియమం. కానీ ఈనాటి కాలంలో చాలామంది యోధా లాంటి వాళ్ళు తయారైపోతున్నారు దేవుని పిల్లారు. యోధా లాంటి వారు ఇంతగా యోధా ఎందుకు తన ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది? 11 మంది శిష్యులు యేసుక్రీస్తు వారు అడుగేయమంటే అడుగేస్తున్నారు, ఏమంటే దయ్యాలు కొట్టమంటే దయ్యాలు కొడుతున్నారు, స్వస్థతలు చేయమంటే స్వస్థతలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి మాట తూచ తప్పకుండా పాటిస్తూ తమ జీవితాలు, తమకిచ్చిన ఉద్యోగము, తనకిచ్చిన పనిని జాగ్రత్తగా చేసి చావకడ మాట విని అనుకూలంగా నడుచుకుంటున్నాడు. కానీ యూదా మాత్రం తనకు నచ్చినట్టు నడుచుకుంటున్నాడు. ఎలాగా? తనకు ఒక హోదా, ఒక అంతస్తు కావాలా, తనకు ధనము కావాలా, వాళ్ళందరికంటే నేను గొప్పగా ఉండాలని చెప్పి దైవజనుడు అంటే యేసుక్రీస్తు వారు ఏ మాట చెప్పినా ఆ మాటలు తను వినకుండా తనకు నచ్చినట్టు తన ప్రవర్తన, తన ఆలోచన అది ఉండటం వలన ఏమైపోయిందంటే దేవుని పిల్లారా, అందుకని ఇక్కడ చెప్తున్నాడు, శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాదు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాదు. కానీ శిష్యుడు తన బోధకుని వలె, ఏమంటే శిష్యుడు దాని బోధకుని వలె, అంటే ఆ స్థానముకు వచ్చినా సరే శిష్యుడు తన బోధకుడు వలె ఉండాలంట, నడుచుకోవాలంట, అంత బాధ్యత కలిగి ఉండాలంట దేవుని పిల్లరా. దాసుడు తన యజమానుడికి మళ్ళీ, అంటే యజమానుడు లేనప్పుడు ఏం చెయ్యాలా? ఒక యజమానుడిగా నిలబడి ఆ స్థానంలో ఆ పని జరిగించాలా. సేవకుడు లేనప్పుడు ఆ స్థానంలో నిలబట్టి ఇదిగో ఈ శిష్యుడుగా ఉన్నవాడు ఆ పని చెయ్యాలని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అంటే నువ్వు ఆ బాధ్యతలు కలిగి ఉంటే నీ ఉద్యోగం పర్ఫెక్ట్గా ఉంటుంది, చక్కగా నువ్వు దేవుడికి నచ్చినట్టు నువ్వు చేయగలవు నాయన అని చెప్పి మళ్ళీ మనం చూడగలిగితే యోహాను సువార్తలో ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనములో మహానుభావుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము, అంటే పరలోకమందున్న నా తండ్రి ఆజ్ఞలు నేను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఏమండి, నాకు శిష్యులయ్యే అవకాశం ఉంటుంది నాయన అన్నాడు. అంటే మీరు కూడా నా ప్రేమ యందు నిలిచి ఉండి నాకు శిష్యులు అవుతారు. ఎప్పుడు? నేను నా తండ్రి ఆజ్ఞ గైకొని ఆయన ప్రేమందు నేను నిలిచి ఉన్నాను. అంటే ఆయన చెప్పిన ప్రతి మాట చెప్పగలిగే అవకాశం నాకు వచ్చింది. మీరు నా ప్రేమ యందు నిలుచుంటే నాకు ఏమవుతారు? శిష్యులై ఉండి నా పని మీరు చేయడానికి ఒక అవకాశము ఉంటుందని చెప్పాను. కానీ యోధా గారు ఏం చేశాడో తెలుసా దేవుని పిల్లరా? వాళ్ళందరికంటే గొప్ప స్థితి ఉండాలని పరిచయులు శాస్త్రులతో కలిసి ఏమంటే యేసుక్రీస్తు వారిని అమ్ముకొని తన ఉద్యోగము, దేవుడిచ్చిన పనన్నీ పోగొట్టుకొని తనకు తాను ఉరేసుకొని తన ఇంటిని పాడు చేసుకుని నరకానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి తత్తిమ శిష్యులైతే నిజమైన దేవుని కుమారుడు నిన్ను విడిచి మేమెక్కడికి వెళ్ళగలమని చెప్పేసి ఆయన పనిలో నిలిచి ఉన్నారు కనుక వారి ఉద్యోగాలని, వారి ఘటన, వాళ్ళ ఆత్మీయ స్థితిని, వారి శరీరాలని కాపాడుకొని మహిమా శరీరాలుగా మార్చుకొని నిత్య జీవానికి వెళ్ళే అవకాశం వాళ్ళకి కలిగింది దేవుని పిల్లల. కనుక సంఘంలో ఉంటున్న మనకు దేవుడు ఏ పనినిచ్చాడో ఆ పనిని భయముతో భక్తితో చక్కగా జరిగించుకుంటూ ఏమంటే దైవజనుడికి లోబడుతూ, దైవజనుడు ఉన్నా లేకపోయినా ఆ పనులు మనకిచ్చిన పనులు జాగ్రత్తగా మనం చేయగలిగితే దేవుని పిల్లారా ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మహిమా శరీరం కలిగి నిత్య జీవానికి వెళ్ళే అవకాశం మనకు ఉంటుంది. కానీ మనం యోధాలాగా సంఘంలో మనం ఎవ్వరం తయారవకుండా
ఒక పేతురులాగా, ఒక యేసుక్రీస్తులాగా నమ్మకమైన సేవ చేసి సృష్టికర్తమైన నమ్మకమైన దేవునికి నమ్మకమైన పిల్లలుగా ఉండినట్లు మన పని ఏరో వాళ్ళకు దేవుడి చేయకుండా జాగ్రత్త కలిగి బ్రతికే వారికి ఉన్నట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి నాయన మాకు విశ్వాసం ద్వారా సంఘంలో చేర్చిన నాయన, ఇదిగో శనివారం, ఆదివారం, ఇదిగో బుధవారం క్లాసులకునైనా మానక నీ సన్నిధానంలో కలుస్తూ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ నీ మాటలు అనేక మందికి పంచిపెట్టే విషయంలో మాకు ఒక పనినిచ్చావు తండ్రి. ఈ పనిని నైనా మేము పోగొట్టుకోకుండా, యోధాలాగా మేము పోగొట్టుకోకుండా తండ్రి, యేసుక్రీస్తు వారు ఇదిగో తండ్రి నీ యందు నిలిచి, నీ ప్రేమ యందు నిలిచి నాయన ఎలాగైతే నువ్వు ఇచ్చిన పనిని జాగ్రత్తగా చేసి నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాడు, అట్టి భాగ్యం మేమందరం కూడా నమ్మకంగా పనిచేసి నీ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుండే భాగ్యం మాకేమని అడుగుతున్నా తండ్రి. నైనా సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని నా తండ్రి. నమ్మకమైన సృష్టికర్తకైనా నీకు నమ్మకమైన పిల్లలుగా సజీవ యాగాలుగా మా శరీరాలు సమర్పించుకొని నీవిచ్చిన పనిని భయముతో భక్తితో కొనసాగించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుండే భాగ్యం ప్రతి విశ్వాసికి నా తండ్రి మీరు ఈమని అడుగుతూ, ప్రతి విశ్వాస సంఘ కాపరికి లోబడుతూనైనా ఇదిగో నీకు లోబడుతూ బ్రతకగలిగే జీవితాలు బిడ్డలకు అనుగ్రహించమని నీ పాదాల దగ్గర బ్రతిమలు ఆడుకుంటూ తండ్రి. ఎంతమంది అయితే భార్యలు నా తండ్రి భర్తలకు లోబడక తిరుగుబాటు చేసిన తండ్రి, అత్తమామకు లోబడక తిరుగుబాటు చేసి, తల్లిదండ్రులకు లోబడక తిరుగుబాటు చేసిన తాగుబోతులుగా, తిండిబోతులుగా నా తండ్రి, కొట్టువారుగా, తిట్టువారుగా ఎంతమంది భూమి మీద అయితే ఉన్నారు తండ్రి, వాళ్ళందరూ కూడా లోబడగలిగే మనసును అనుగ్రహించి తండ్రి, అందరికంటే ముందు నీ వాక్యానికి లోబడి నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృపను అనుగ్రహించమని అడుగుతూ, మా దేశాన్ని, మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చల్లగా కాపాడి దరిద్రతను తీసేసి ప్రతి బిడ్డను కూడా ధనవంతులుగా చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.